ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈ సమస్యకి పరిష్కారాన్ని మనం కనుగొనగలుగుతామా లేదా, ఎవరైనా దారి చూపితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి. అటువంటి వారి కోసమే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడుతుందండి. గురువుగారిని మీరు పూర్తిగా నమ్మవచ్చు. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారు. చాలా నమ్మకంగా చెప్తున్నానండి, ఎందుకంటే నేను కూడా గురువుగారి దగ్గర సలహా తీసుకుని నాకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాను. అలాగే నాకు తెలిసిన వారికి ఎంతోమందికి గురువుగారి దగ్గర పరిష్కారం చూపించానన్నమాట. మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీరు ఎటువంటి ప్రయాణము చేయాల్సిన అవసరం లేదండి. ఫోన్ ద్వారానే మీకు గురువుగారు మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చెప్తారు. స్వయంగా గురువుగారే మాట్లాడతారు. వశీకరణం స్పెషలిస్ట్ కూడా గురువుగారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ అన్నీ కూడా మీకు కేవలం 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7075662225. వెంటనే గురువు గారికి కాల్ చేయండి. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని తెలుసుకోండి. ఈరోజు బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి అర్జెంటుగా వినమ్మా, ఈరోజు 4 గంటల్లోపు నీకు ఒక ఫోన్ వస్తుంది. నీకు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. ఒంటరిగా విను తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి ఒక వ్యక్తి నిన్ను చాటుగా గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు సాయంత్రం 4 గంటల్లోపు ఆ వ్యక్తి నుంచి నీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. నీ పనులు నువ్వు చూసుకుంటూ, నీ బిడ్డల పనులు నువ్వు చూసుకుంటూ, నీ యొక్క వృత్తి పని, నీ పని రీత్యా నువ్వు చాలా వరకు కూడా నీ జీవితంలో బిజీగా ఉన్నటువంటి ఈ సమయంలో నీకు తెలియకుండా ఒక వ్యక్తి నిన్ను గమనిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి మంచివారా చెడ్డవారా అంటే కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా చెడ్డవారే తల్లి. నేను ముమ్మాటికి కూడా చెప్తాను తల్లి, ఆ వ్యక్తి నిన్ను గమనిస్తున్నది నీ యొక్క నాశనం కోరి. అయితే ఆ వ్యక్తి నిన్ను ఏ విధంగా గమనిస్తున్నాడు అంటే కనుక, ఆ వ్యక్తి ప్రతిరోజు కూడా నీ ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అని చూడడం లేదు. నీ వృత్తి వ్యాపారాల దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అనేది కూడా చూడడం లేదు. కానీ ఆ వ్యక్తి నీ యొక్క ప్రతి కదలికను కూడా వేరే వారి ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు అనేది తెలుసుకుని మరీ నీ మీద ఒక కన్నేసి ఉంచారు. ఆ వ్యక్తి మనసులో ప్రతి క్షణం కూడా నువ్వు ఎక్కడ ఎదిగిపోతావేమో అన్నటువంటి ఆలోచనే తప్ప నీ గురించి మంచి చేసే ఆలోచన అయితే అస్సలు లేదు. కానీ ఈరోజు సాయంత్రం 4 గంటలలోపు ఆ వ్యక్తి గురించి నీతో మాట్లాడడానికి నీ యొక్క రక్త సంబంధం, నీ యొక్క మంచి కోరేటటువంటి, నీ యొక్క శ్రేయస్సు కోరేటటువంటి, నీ యొక్క బాగు కోరేటటువంటి వ్యక్తి నీకు ఫోన్ చేయబోతున్నారమ్మా. ఈ యొక్క 4 గంటలలోపు ఆ యొక్క ఫోన్లో ఆ వ్యక్తి గురించి పూర్తి సమాచారం నీకు అర్థమయ్యే రీతిలో నీ రక్త సంబంధం నీకు వివరించబోతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం 4 గంటల్లోపు నీకు వచ్చేటటువంటి ఫోన్ కాల్ని ఏ మాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు. ఎందుకంటే నీ యొక్క రక్త సంబంధం ఆ ఫోన్ కాల్లో నీకు చెప్పే ప్రతి మాట కూడా అక్షర సత్యం. ఎందుకు అంటే కనుక నీకున్నటువంటి ఈ వయసులో మంచికి చెడుకి ఉన్నటువంటి వ్యత్యాసం
చాలా వరకు కూడా నీకు అనుభవం నేర్పించినప్పటికీ కూడాను నీ యొక్క రక్త సంబంధం వయసు అనేది నీ మీద ఎక్కువ కాబట్టి తన యొక్క అనుభవం నేర్పించిన పాఠాలను ఆధారంగా చేసుకొని నీకు కొంత శిక్షణ అనేది ఈరోజు 4 గంటల్లోపు ఆ వ్యక్తి గురించి ఇవ్వబోతుంది. తల్లి, ఎప్పుడైనా కానీ నీకంటే పెద్దవారు ఏదైనా నీకు మంచి కోరి చెప్పినట్లయితే ఆ పెద్దవారు వారి యొక్క అనుభవంలో దాని గురించి చాలా రకాలుగా తెలుసుకొని ఉండి నీతో చెప్పారు అని నువ్వు భావించుకొని వినే ప్రయత్నమే చెయ్యి తప్ప నీకున్నటువంటి వయసు ప్రభావం చేత చెప్పే మాటలని నిర్లక్ష్యం మాత్రం చేయకు. ఎందుకంటే ఆ యొక్క నిర్లక్ష్యం అనేది అనేక రకాలైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ఎక్కడ ఎవరు ఏ విధమైన మాట చెప్పినా నీతో చెప్పారు అంటే అది నీ మంచి కోసమా నీ చెడు కోసమా అని చెప్పి నీ మనస్సాక్షికి బాగా తెలుసు. కానీ ఒకరు నీ వెంటపడి పదే పదే ఫోన్ చేసి నీ యొక్క మంచి కోరి నీకు నచ్చకపోయినా కానీ ఒక మాట చెప్తున్నారు అంటే కనుక దాని వెనక అర్థం నీ మంచి కోరే ఉంటుంది. అది నీకు వినడానికి విసుగ్గా ఉన్నా కూడా, లేకుంటే కనుక నీకు పదే పదే విని విసుగు వచ్చిన ఆ వ్యక్తి పదే పదే నీతో ఇలా చెప్తున్నారంటే నీకు కోపం వచ్చినా సరే ఆ మాటల వెనక బాధని, ఆ మాటల వెనక ప్రేమని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. తల్లి, అలా చేసుకున్నప్పుడే నువ్వు నీ రక్త సంబంధానికి విలువని ఇచ్చిన దానివి అవుతావు, గౌరవం ఇచ్చిన దానివి అవుతావు. కాబట్టి ఆ వ్యక్తి చెప్పే మాటలు పెడచెవిన పెట్టకుండా ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యి. తద్వారా నీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. తల్లి, ఖచ్చితంగా నువ్వు గమనించుకొని తీరాలి. ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఆ చెడు వ్యక్తి కారణంగా, అంటే నిన్ను గమనిస్తున్నటువంటి వ్యక్తి కారణంగా నీకు ఒక రకమైనటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది కలగబోతుంది. ఆ నెగటివ్ అనేది ఈ వ్యక్తి చెప్పే మాటల ద్వారా నువ్వు పూర్తిగా తరిమి కొట్టవచ్చు. కాబట్టి నిర్లక్ష్య ధోరణిని మాత్రం ఇక్కడ నువ్వు ప్రదర్శించవద్దు అని చెప్పి ఈరోజు బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.